హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 22వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శివాంష్ సమస్య తల్లికి వదిలేశాను కాబట్టి తల్లి ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తుంది అనే ఉద్దేశంతో శివాంష్ పూర్తిగా రిలాక్స్ అయ్యాడు. తాను మనసారా ప్రేమించి తనను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ భర్త తన చెంతన ఉండటంతో శక్తి కూడా రేపటి గురించి భయాలను బాధలను అన్నింటినీ మర్చిపోయి అతని ప్రేమను ఆస్వాదిస్తూ అతని సాంగత్యంలో రోజంతా ఎంతగానో సంతోషంగా గడిపింది. పెద్దవాళ్లు మాత్రం తాము చేయాలనుకున్న పనికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. శివాంష్ తండ్రి అలాగే తాతగారు ఇద్దరూ వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ఎవరికో ఫోన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనే విషయం మొత్తంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదిపి శారదా గారు ఇచ్చిన సలహాలను అమలు చేసే పనిలో పడ్డారు. అనుకున్నట్లుగానే వాళ్ళు ఆ రోజు చేయాల్సిన పని అంతా పూర్తి చేసేశారు. సాయంత్రం సమయం 6 అవుతూ ఉండగా శారదా గారి ఇంటి ఆవరణలోకి ప్రెస్ వాళ్ళంతా వచ్చారు. శారదా గారి ప్లాన్ ప్రకారం వర్మ గారు ముందుగా వెళ్లి మీడియా వాళ్లతో మాట్లాడుతూ ఎవరో నా మనవడి పెళ్లి గురించి తప్పుగా ప్రకటన ఇచ్చారు. ఎవరైనా రాజకీయ పరంగా మా మీద ద్వేషంతో చేశారా, లేదంటే నా కుటుంబం అంటే గిట్టని వాళ్ళు చేశారా ఈ పని నాకు తెలియదు. కానీ నా మనవడు చరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా ఉదయం పేపర్లో ప్రకటన వచ్చింది. ప్రకటన చూడగానే మాకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయితో నా మనవడికి ఎలాంటి సంబంధము లేదు. నా మనవడికి కేవలం కొన్ని నెలల క్రితమే పెళ్ళయింది. అలాంటిది 2 ఏళ్ల క్రితం బయట ఫారెన్ లో ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడంటూ ఫొటోస్ పేపర్లో రావడం నిజంగా బాధాకరం. అలాగే నా మనవడి పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు, కస్తూరిబా అనాథ సన్నాలయంలో పెరిగిన శక్తి అనే అమ్మాయిని నా మనవడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా మనవడు ప్రేమించిన అమ్మాయి కాబట్టి సంతోషంగా మేం కూడా వాడి పెళ్లి ఆ అమ్మాయితోనే జరిపించాము. అందుకు పెళ్లికి వచ్చిన పెద్దలు చాలా మంది సాక్షులుగా కూడా ఉన్నారు. పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగిన రిసెప్షన్ పార్టీని గ్రాండ్ గా మా బృందావనంలోనే జరిపించాము. కావాలంటే రిసెప్షన్ కి అటెండ్ అయిన కొంతమంది గెస్ట్లను కూడా నేనిప్పుడు మీతో మాట్లాడిస్తాను అని అంటూ ఆ రోజు శివాంష్ శక్తిలా రిసెప్షన్ కి అటెండ్ అయిన కొంతమంది మంత్రులను, ఎమ్మెల్యేలను, అలాగే కొడుకు బిజినెస్ సర్కిల్లోని బిజినెస్ చేత కూడా శక్తి శివాంష్ పెళ్లి విషయంలో సాక్షులుగా వాళ్ళని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాడు. అసలు మా మీద బురద జల్లే ప్రయత్నం ఎవరు చేశారో తెలుసుకొని వాళ్లకు కఠిన శిక్ష విధించి తీరుతాం మేము. ఇప్పుడు ఆ పేపర్లో ఫోటో వచ్చేలా చేసిన విధవ ఎవడు అనేది ఎంక్వైరీ చేసే పనిలోనే ఉన్నారు నా మనుషులు అంటూ విషయం ఇది అంటూ అందమైన అబద్ధాన్ని, అలాగే శివాంష్ శక్తిని పెళ్లి చేసుకున్న నిజాన్ని కూడా మీడియా మిత్రులకు తెలియజేశారు వర్మ గారు. దాంతో మీడియా వాళ్ళంతా కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టేశారు. వాళ్ళు చెప్పాలనుకున్న విషయం పూర్తిగా చెప్పేసిన తర్వాత శక్తి శివాంష్ ని ఇద్దరిని మీడియా ముందుకు పిలిపించేశారు. అప్పుడే చిన్నగా బేబీ పంపుతో ఎంతో కళగా చూడముచ్చటగా కనిపించింది శక్తి శివాంష్ ప్రక్కన. ఆ జంటని ఫోటోలు తీసుకుని వర్మ గారు తన మనవడు తండ్రి కాబోతున్నాడు అనే విషయం కూడా అనౌన్స్ చేయడంతో పనిలా పనిగా ఆ విషయాన్ని కూడా నోట్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు మీడియా వాళ్ళు. మీడియా మొత్తం అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత శివాంష్ సంతోషంగా తల్లిని హగ్ చేసుకున్నాడు. నిజంగా యు ఆర్ అమేజింగ్ అమ్మా, అసలు నీ బుర్ర ఇంత షార్ప్ గా ఎలా పనిచేస్తుందమ్మా, అందుకేనేమో ఇంత ఏజ్ వచ్చినా కూడా లాయర్ గా నీ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు సరికదా. రోజు రోజుకి నిన్ను తమ కేసులు తీసుకోమంటూ మన ఇంటికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. యు ఆర్ వండర్ ఉమెన్ అమ్మా, వండర్ ఉమెన్ అంటూ తల్లిని 2 చేతులతో లిఫ్ట్ చేసి గుండ్రంగా తిప్పాడు శివాంష్. కొడుకు తనని ఎత్తుకొని తిప్పగానే కళ్ళు తిరిగిన శారదా గారు, ఈడియట్, ఇలా తిప్పడం ఆపరా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి, వేయాల్సిన వెధవేషాలన్నీ వేసి ఇప్పుడు నా కోపం తగ్గించడానికి నాకు ఐస్ పెట్టాలని చూడకు, నిన్ను అంత తేలిగ్గా క్షమించను. ఇప్పుడు ఇదంతా చేసింది కూడా కేవలం నా కోడల కోసం మాత్రమే. నీ మీద నాకేమాత్రం ప్రేమ జాలి లేవు.
నన్ను క్రిందకి దించరా అంటూ కొడుకుని విసుక్కున్నారు శారదా గారు. తల్లి మాటలు విన్న శివాష్ చిరునవ్వుతో ఆమెను కిందకి దించి సోఫాలో కూర్చోబెట్టి తల్లి ఎదుట కూర్చుని ఆమె ఒడిలో తలబెట్టుకొని, నీ కోపం అంతా పై పైనే అనే విషయం నాకు తెలుసు అమ్మా. నీకు నేనంటే చాలా ఇష్టం, ప్రేమ. ఆ ఇష్టం ప్రేమతోనే నేను శక్తిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు ఆమెతో మాట్లాడావు. ఆమె నాకు తగిన అమ్మాయి అని నీకు నమ్మకం కలిగినాకే పెళ్లి విషయంలో నేను ఏదో డ్రామా చేస్తున్నాను అని తెలిసినా కూడా నా పెళ్లి నీ చేతుల మీదుగా నువ్వే జరిపించేశావు. ప్రతి విషయంలోనూ నాకు సపోర్టుగా ఉన్నావమ్మా చిన్నప్పటి నుంచి. అలాంటిది నువ్వు నా మీద కోపంగా ఉన్నావంటే నేను నమ్ముతానా అమ్మా అని అన్నాడు శివాష్. కొడుకు మాటలు విన్న శారదా గారు, బాగా మాటలు నేర్చావురా. ఈ మధ్య తండ్రి కాబోతున్నావుగా, అప్పుడే పెద్దవాడి లక్షణాలు వచ్చేసాయి నీలో. నాకు నువ్వంటే ఎప్పుడూ కోపం లేదు కన్నా, ప్రేమ తప్ప. ఎక్కడా నీ తొందరపాటు నిర్ణయాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావేమో అనే భయంతోనే అప్పుడప్పుడు నిన్ను మందులిస్తూ ఉంటానే తప్ప నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఇంకా తల్లిచాటు బిడ్డవి కాదు, ఓ బిడ్డకి తండ్రి కాబోతున్నావు. నీ భార్యకి భర్తవి. ఇక నుంచైనా నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి వెయ్యాలి నాన్న. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక్కోసారి అనాలోచితంగా మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని తలక్రిందులుగా మార్చేస్తాయి. కాబట్టి ఇప్పటికైనా నీ అమాయకత్వాన్ని వీడి తెలివిగా ఆలోచించు నాన్న. ఈ స్వార్థపరుల లోకంలో బిజినెస్ ని హ్యాండిల్ చేసినంత తేలిక కాదు మనుషుల్ని హ్యాండిల్ చేయడం. తల్లి మాటలు విన్న శివాష్, అలాగే అమ్మా, ఇక నుండి ప్రతి విషయంలోనూ నువ్వు చెప్పినట్లుగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అంటూ తల్లి చేతులను చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శివాష్. ఆ తర్వాత శక్తితో కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. మరి ఇప్పుడు చరిత పరిస్థితి ఏంటమ్మా? చిన్న తాత వాళ్ళు చరితకి హాని తలపెడతారేమో అని కంగారు పడ్డాడు శివాష్. శివాష్ మాటలు విన్న శారదా గారు, ఇంకెక్కడ చేరుతారా, దాన్ని నేను కిడ్నాప్ చేసేశాను అని అన్నారు. తల్లి మాటలు విన్న శివాష్ ఒక్క క్షణం నోరు తెరిచేశాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? చరితని కిడ్నాప్ చేయడం ఏంటి? అది నీ అన్నయ్య కూతురమ్మా, నీ మేనకోడలు. ఎలాగమ్మా దాన్ని కిడ్నాప్ చేశావమ్మా? కిడ్నాప్ చేయడమే కాకుండా పైగా కిడ్నాప్ చేశాను అంటూ అంత తేలిగ్గా చెప్పేసి నాకు షాక్ ఇచ్చావు కదమ్మా అని అన్నాడు శివాష్. శివాష్ అలా మాట్లాడుతున్నప్పుడు అతని మొహంలో పలుకుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసిన శారదా గారు గట్టిగా నవ్వేశారు. పక్కనే ఉన్న వర్మ గారు అలాగే శివాష్ నాన్నగారు ఇద్దరూ కూడా. అదే కదరా మరి ది గ్రేట్ క్రిమినల్ శారదాదేవి గారి స్పెషాలిటీ. తను ఏదైనా ఒక పని చేసిందంటే పక్కా వాడికి ఎలాంటి అనుమానాలు రాకుండా క్లీన్ బౌల్ చేసేస్తుంది. ఎవడినైనా సరే తన కాళ్ళ కింద అణిచిపెట్టేస్తుంది. అవతలివాడు క్రిమినల్ కాబట్టి తను అంతకన్నా క్రిమినల్ గా ఆలోచించి ముందుగానే చరితను కిడ్నాప్ చేసి ఉంటుంది. నువ్వు మీ చిన్న తాతను చూసి ఓ తెగ భయపడిపోతున్నావు కదా. వాడు రాక్షసుడు, చంపేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటూ ప్రస్తుతం మీ చిన్న తాత చరితనైతే చంపడు. ఇప్పుడు చరిత నిజమైన వారసురాలు అంటూ మీ అమ్మ కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది కదా. సో ఆ కేసు తేలే వరకు చరితను దాచిపెట్టాలని చేస్తాడు. లేదా ఏదో ఒక రకంగా చరితని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందుకే మీ అమ్మ వాడికన్నా ముందుగా తెలివిగా సాయంత్రం ఇక్కడ ప్రెస్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే చరిత ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటే రౌడీలను పెట్టి కిడ్నాప్ చేయించింది. చరిత కిడ్నాప్ అవ్వటమే ఆలస్యం. వాడికన్నా ముందే రియాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇప్పుడు చరిత అంటే పడనిది మీ చిన్నతాతకు కాబట్టి పోలీసుల ఎంక్వైరీ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మోర్ ఎవర్ ముందుగా మీ అమ్మే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది కాబట్టి మన మీదకి అనుమానం వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ అనుమానం వచ్చినా ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఎందులోనూ మీ అమ్మ గాని మన ఫ్యామిలీ మెంబర్స్ గాని ఇన్వాల్వ్ అవ్వలేదు. మీ అమ్మకున్న నెట్వర్క్ ని పూర్తిగా ఉపయోగించి మూడో కంటికి తెలియకుండా పని ముగించేసింది. అంతేనా శారదా అంటూ చిరునవ్వులు చిందించారు వర్మ గారు. మామగారి మాటలు విన్న శారదా గారు చిరునవ్వే సమాధానంగా ఆయన చూస్తూ అలాగే కూర్చున్నారు. వామ్మో అమ్మ, 70mm సినిమా చూపించేశావు పో. అసలు మరి నీ బ్రెయిన్ ఇంత షార్ప్గా ఎలా పనిచేస్తుందమ్మా?
నన్ను కన్నది నిజంగా నువ్వేనా, లేదా నేనేదైనా కుప్ప తొట్టులోనో రోడ్డు మీదనో దొరికితే తెచ్చి పెంచుకున్నావా? నువ్వు మరీ ఇంత షార్ప్గా ఆలోచిస్తుంటే నేనేమో పిచ్చివాడిలాగా ఫూలిష్ డెసిషన్ తీసుకున్నాను కదా అమ్మా అని అన్నాడు శివాంష్ తల్లి తెలివికి ఆశ్చర్యపోతూ. ఏంట్రా ఆ మాటలు? నిజంగా నువ్వు నాకు కన్న బిడ్డవే. నీకు తెలివితేటలు నావే వచ్చాయి, కానీ ఆ తెలివితేటలు ఉపయోగించుకునే ఆలోచన శక్తి మాత్రం రాలేదు కన్నా. నీకా మాత్రం తెలివితేటలు లేకుండానే అంత చక్కగా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నావా? ఫారెన్ కల్చర్ లో పెరిగి వచ్చినా కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువిస్తున్నావా? లేదు నాన్న, నువ్వు ఎప్పటికీ తెలివి తక్కువ వాడివి కాదు, కాకపోతే కాస్త ఆవేశపరుడివి అంతే. కొద్దిసేపు నిలకడగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే నువ్వు నాకన్నా బెస్ట్ నిర్ణయాలు తీసుకుంటావు. సరే, ఇప్పుడు ఇదంతా వదిలే నాన్న, నువ్వు వెళ్ళి కోడలతో హ్యాపీగా స్పెండ్ చేయి నాన్న అంటూ కొడుకును అక్కడి నుండి పంపేశారు శారదా గారు. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకోపోయే స్టెప్ గురించి మామగారితో, భర్తతో, ఇద్దరితో మాట్లాడారు శారదా గారు. రోజులు ఎవరి కోసం ఆగవు అన్నట్లుగా వేగంగా రోజులు కదిలిపోతూనే ఉన్నాయి. ఆస్తికి నిజమైన వారసురాలు ఉంది, ఆమెకే ఆస్తులు దక్కాలి అంటూ కోర్టులో అప్పీల్ చేసిన శారదా గారి కేసు ఫైల్ హీరింగ్ కి వచ్చింది. అప్పటికి దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. చరిత శారదా గారి ఆధ్వర్యంలోనే ఉంది, కాకపోతే ఎవరు కూడా ఆ విషయాన్ని కనుక్కోలేకపోయారు. చరిత తన మేనకోడలని తెలిసినప్పటి నుంచి ఆమె దగ్గరికి వెళ్లాలని, ఆమెను తన ఒడిలోకి తీసుకోవాలని శారదా గారి మనసు పీకుతూ ఉన్నా తాను వెళ్లి ఇప్పుడు తన మేనకోడల్ని కలిస్తే సమస్య జటిలమవుతుందనే ఉద్దేశంతో కనీసం చరితను చూడకుండా మాట్లాడకుండా అలాగే మొండిగా గడిపేశారు. కాకపోతే తనకు అత్యంత నమ్మకస్తుడైన మరో లాయర్ ద్వారా శివాంష్ చరితలకి విడాకులిప్పించేశారు. పెళ్లి ఏ దేశంలో జరిగినా ఎలా జరిగినా ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే అది చట్ట ప్రకారం చెల్లుతుంది. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద విడాకులిప్పించేశారు. చరితతో విడాకులు అవ్వడమే ఆలస్యం. శివాంష్ శక్తిల పెళ్లిని రిజిస్టర్ చేసేశారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఎంతో చాకచక్యంగా ప్రతి అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నారు శారదా గారు. చివరికి కేస్ ఫైనల్ హీరింగ్ కి రానే వచ్చేసింది. కోర్టు సమక్షంలో చరితకి ఆస్తి మీద సర్వాధికారాలు వచ్చే రోజు. అప్పటి వరకు చరితను కోర్టు వరకు రానివ్వకుండానే శారదా గారు హ్యాండిల్ చేశారు కేసుని. కానీ ఆ రోజు ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి చరిత కోర్టుకు రాక తప్పలేదు. శారదా గారు చరితను కోర్టుకు రప్పించే ఉద్దేశంతో కొంతమంది పోలీసుల సహాయంతో అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ హెల్ప్ కూడా తీసుకున్నారు. అంతమంది సెక్యూరిటీ శారదా గారు చరితను దాచిన ప్రైవేట్ ప్లేస్ నుంచి కోర్టు బయలుదేరింది చరిత. ఆమెను దాదాపు సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉంచేశారు శారదా గారు. చరిత అంత దూరంలో ఉంటుంది అనేది ఎవరి ఊహ కూడా అందలేదు. ఆపోజిట్ పార్టీ అయిన చరిత చిన్న తాతగారు చరిత కోసం సిటీ మొత్తం పిచ్చి కుక్కలా గాలించేశాడు. తర్వాత వర్మగారి సొంతూరైన గోదావరి పరిహాక ప్రాంతంలో కూడా ఎంతగానో బ్రతికించారు. వర్మగారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా అడుగడుగునా గాలించారు. అయినా ఫలితం శూన్యం. దాంతో కోర్టు ఫైనల్ హీరింగ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుని సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎలా అయినా సరే శారదా గారు చరితను కోర్టుకు రప్పిస్తారనే ఉద్దేశంతో సిటీ అవుట్స్కట్స్ అన్ని కూడా తమ మనుషులతో బ్లాక్ చేయించారు. చరిత ఎక్కడి నుంచి ఎలా వచ్చినా సరే వెంటనే ఆమెను కిడ్నాప్ చేసి దాచేయాలి అనేది వాళ్ళ పన్నాగం. వారి నెక్స్ట్ స్టెప్ ముందుగానే ఊహించిన శారదా గారు అత్యంత బందోబస్తుతో చరితని కోర్టుకు రప్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. కోర్టు ఫైనల్ హీరింగ్ కి ఒక రోజు ముందుగానే చరితని రోడ్డు మార్గం మీద సెక్యూరిటీ వాళ్ళు సిటీకి తీసుకొచ్చారు. సరిగ్గా చరిత ఇంకో 2 గంటల లోపల కోర్టుకు అటెండ్ కావాలి అనే సమయంలో సిటీలోకి వస్తున్న వెహికల్స్ సిటీలోకి ప్రవేశించేశాయి. చరిత వస్తున్న వెహికల్ సిటీలోకి ప్రవేశించడమే ఆలస్యం. ఒక అరగంట పాటు సెక్యూరిటీ వాళ్ళని ఏమార్చి చరితని కిడ్నాప్ చేసేశారు అవతలి వాళ్ళు. మరి చరిత కిడ్నాప్ అయిందా? శారదా గారు మరి చరితను ఎలా కోర్టుకు హాజరుపరుస్తారు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.